మన గురువుగారైన వంశీకిరణ్ మాస్టర్ గారికి, మా వీణా మేడం గారికి, జూమ్‌లో ఉన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. నా నేనెలా వచ్చానంటే, నేను ఇంటర్ చదివే టైంలో మా అత్తయ్య వాళ్ళ కూతురు వచ్చి మెడిటేషన్ చేయండి బావుంటుందని చెప్పారు. అప్పుడు మాకు తెలీదు మెడిటేషన్ అంటే ఏంటి? ఏమనేది తెలీదు. అప్పుడు కూర్చోపెట్టారు మెడిటేషన్‌లో. కూర్చోపెట్టిన తర్వాత ఒక 1 అవర్ మెడిటేషన్ చేయించారు. చేయించిన తర్వాత లేచిన తర్వాత ఏమన్నా ఎక్స్‌పీరియన్సెస్, విజన్స్ వచ్చాయా అని అడిగారు. అడిగితే నాకు ఎవరో ఒకాయన దూరంగా ఒక తెల్ల గడ్డం పెట్టుకొని కనిపించారు అని చెప్పాను. చెప్తే తను ఫోటో దిగిందనమాట సార్‌తో. ఈయననేనా అని అడిగారనమాట. అవును ఈయననే అని చెప్పాను మాస్టర్స్ నాకు. అప్పుడు చెప్పారు ఈయననే మన గురువు పత్రి సార్ అని చెప్పారనమాట. అప్పుడు నాకు అప్పుడు అనుకున్నాను అప్పటినుంచి మెడిటేషన్ స్టార్ట్ చేశాను నేను. అప్పుడు బాగా మెడిటేషన్ చేసేదాన్ని. 3 అవర్స్ అట్లా కూర్చునేదాన్ని మెడిటేషన్‌లో. అప్పుడు చాలా ఎక్స్‌పీరియన్సెస్ వచ్చేవి. ఔటర్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్, మన సిల్వర్ కార్డ్ చూసుకోవడము, అలాంటివన్నీ చూసుకునేదాన్ని. ఆహ్, చనిపోయిన తర్వాత కూడా సోల్ ఎలా బాధపడుతుంది అనేది కూడా నేను బాడీలోంచి బయటకొచ్చిన తర్వాత కూడా చూసుకున్నాను నన్ను నేను. అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చాలా చూసుకున్నాను. తర్వాత ఇంకా ఆహ్, మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత దగ్గర దగ్గర నేను 7, 8 ఇయర్స్ దూరమైపోయాను. బాగా కర్మ స్టార్ట్ అయినట్టుంది. బుద్ధి పని చేసినట్టు లేదు. కాబట్టి 7, 8 ఇయర్స్ నేను దూరమైపోయాను మెడిటేషన్‌కి. మళ్ళీ తర్వాత ఇంకా ఫిజికల్ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆ పీరియడ్ అంతా. ఇంకా మరీ విసుగొచ్చేసింది. నేను ఇంటర్ చదివేతప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి మెడిటేషన్ చేయించాననమాట. మళ్ళీ నాకు 8 ఇయర్స్ తర్వాత అదే అమ్మాయి నాకు నా లైఫ్‌లో వచ్చి మెడిటేషన్ స్టార్ట్ చేసావా అని అడిగారనమాట. అప్పుడు నేను మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అంటే మనం ఏదైతే చేస్తామో అది తిరిగి మళ్ళీ మన యూనివర్స్ మనకే ఇస్తుందనేది నేను ఆ రోజు నమ్మినాను మాస్టర్స్. ఆ తర్వాత మా అమ్మగారు ఒకసారి వంశీ మాస్టర్ వీడియోస్ చూసారనమాట. చూసినప్పుడు ఇది నీకు నచ్చుతుందేమో చూడు, ఈ వీడియో బావుంటుందేమో అని అన్నారు. సరే అని చూసాను. చూస్తే అది ఏదో తెలియని కనెక్షన్ అనమాట. చాలా నచ్చింది వీడియో నాకు. అప్పటినుంచి నేను ఆయననే గురువుగా భావించి ఆయన వీడియోస్ పెట్టుకొని మెడిటేషన్ చేసేదాన్ని. నాకు తెలీదు ఇట్లా క్లాసెస్ ఉంటాయని కానీ ఏం తెలీదు. ఊరికే వీడియోస్ పెట్టుకొని చూసేదాన్ని. కానీ ఎప్పుడో ఒకసారి సార్‌ని చూడాలి, కలవాలి అనేది ఇష్టం ఉండింది నాకు. అనుకునేదాన్ని మనసులో మిమ్మల్ని కలవాలనుంది మాస్టర్ అని అనుకునేదాన్ని. అయినా గురువులు కదా! ఎక్కడో ఉంటారు. వాళ్ళు గొప్పవాళ్ళు కదా! మనకెట్లా కలుస్తారులే అని అనుకునేదాన్ని. అప్పుడు ఒక మెడిటేషన్ చేసేటప్పుడు ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. వచ్చినప్పుడు మా ఆయన హ్మ్. బయటికి హౌస్ కొనాలన్న ఉద్దేశంతో బయటికెళ్తున్నారనమాట. అప్పుడు ఎళ్ళేటప్పుడు నేను చెప్పాను. "వద్దు వెళ్ళొద్దు." అలా అంటే, "లేదు లేదు నేను వెళ్తాను ఒకసారి" అని అన్నారనమాట. సరే అని వదిలేసాను. వదిలేసొచ్చిన తర్వాత రిటర్నొచ్చిన తర్వాత మాకు ఇంట్లో అంతా అలజడి స్టార్ట్ అయింది మాస్టర్స్. ఇంట్లో కొద్దిగా ఆహ్, ఆహ్, ఇ ఇన్ ఏమో అంటే ఈ తెలియని ఇదనమాట. అని పడుకున్నాము ఆ రోజు. పడుకుంటే ఫస్ట్ మా ఆయనకు నిద్ర పట్టదనమాట. మా ఆయనకు నిద్ర పట్టకుండా చాలా సేపు ఇబ్బంది పడ్డారు. నిద్ర పట్టలేదు. తర్వాత ఆయన ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 3 టైమ్స్ బ్రీత్ చేశారనమాట. చేసి ఆయనకు నిద్ర పట్టిందంట. తర్వాత అక్కడి నుంచి నాకు నిద్ర పట్టలేదనమాట. ఎంతసేపు నిద్రపోతున్నాను, నిద్ర పట్టడం లేదు. ఇంక నాకు విసుగొచ్చి మా ఆయనతో చెప్పిన. నాకెందుకో నిద్ర పట్టట్లేదు అని చెప్తే, మా హస్బెండ్ ఉండి, "అవును నాకు కూడా అలాగనే ఉంది. ఎందుకు అని చూస్తున్నాము. ఎంత ట్రై చేస్తున్నాము, నిద్రపోతున్నాం, బయటకొస్తున్నాము." అట్లా 2:00 వరకు మాకు ఇబ్బంది వచ్చిందనమాట. ఎందుకు అంటే, మా హస్బెండ్‌తో పాటు ఒక సోలొచ్చింది ఇంటికి ఆయనతో పాటి. వస్తే అప్పుడు మాకు ఇంట్లో అల్లజడి స్టార్ట్ అయింది కదా! 2:00 వరకు మేము పడుకోలేదు. ఏంటి ఇలా ప్రాబ్లమ్ వస్తుందని మా హస్బెండ్ చెప్పారు. "సార్ వీడియోస్ పెట్టుకుంటే నీకు నిద్ర పడుతుందేమో కదా! ఒకసారి పెట్టుకో" అని చెప్పారు మేడం. అంటే అప్పుడు సార్ వీడియో పెట్టుకొని మెడిటేషన్ చేసి అప్పుడు పడుకున్నామనమాట. పడుకున్న తర్వాత అప్పుడొక డ్రీమొచ్చింది.
నేను పడుకోయిన తర్వాత అక్కడి నుంచి ఏంజెల్స్ అక్కడికెళ్ళాను. ఎళ్ళిన తర్వాత అక్కడ ఏంజెల్స్ అంతా డాన్స్ వేస్తున్నారనమాట బాగా. డాన్స్ ఏసిన తర్వాత అక్కడి నుంచి నేను మళ్ళీ ఇంకొక ప్లేస్‌కెళ్ళాను. ఎళ్ళినప్పుడు అక్కడ చూస్తున్నాను. ఆ విజన్ అంతా చూస్తున్నాను. ఒక ఆమెని ఒకతను గొంతు ఇట్లా పట్టుకొని ప్రెస్ చేస్తూ ఉన్నాడనమాట. ఆమె కళ్ళలోకి దీనంగా చూస్తుంది అతని వైపు. నన్నేం చెయ్యొద్దు అని కళ్ళతో చెప్తుంది. ఇది చూసి నేను పక్కన అరుస్తున్నాను. ఏం చేయొద్దండి. స్టాప్ చేయండి. వద్దు, వద్దు అని చెప్తున్నాననమాట. అయినా వాళ్ళు వినట్లేదు. అక్కడ ఆయన గొంతు ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు నాకిక్కడ పెయినొస్తుందనమాట. నేను పక్క నుండి చూస్తున్నాను. ఆయన ఎట్లయితే ప్రెస్ చేస్తున్నారో ఆ పెయిన్ నాకిచ్చినారిక్కడ. అప్పుడు నాకర్థమైంది. ఆ ప్లేస్‌లో నేనే చేశాను అని. అప్పుడు మళ్ళీ నేను బ్యాకొచ్చాననమాట. బ్యాకొచ్చి నా బాడీలోకొచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ నా బాడీ పక్కన సోలుంది. నా బాడీలో నుంచి సోల్ లేచి ఆవిడని గట్టిగా కౌగిలించుకున్నాననమాట. కౌగిలించుకొని, "నేను తప్పు చేశానమ్మా. నన్ను క్షమించు. యాహ్! వద్దు. నువ్వు నేను నిన్ను బాధ పెట్టినందుకే నేను ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి నువ్వు నన్ను బాధ పెట్టి ఇబ్బంది పడొద్దు. దయచేసి నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. వద్దు నా మాటినని" నేను ఆవిడకి చెప్పాను. ఆవిడ సైలెంట్ అయిపోయినారనమాట. అప్పుడు నేను మెడిటేషన్ చేసి రాత్రి మాస్టర్ సమక్షంలో ఆవిడ మెడిటేషన్ చేసి మార్నింగ్ ఎళ్ళిపోయారనమాట సోలు. ఇదే ఒక ఎక్స్‌పీరియన్స్ మాస్టర్స్. మార్నింగ్ సోల్ ఎళ్ళిపోతూ ఒకటి చెప్పారు. ఆహ్, "మీరు అటు సైడ్ రావద్దండి. ఆహ్, అటు సైడు రావద్దు. మీకక్కడ సెట్ అవ్వదు. మీరున్న క్యారెక్టర్స్‌కి అక్కడికి సెట్ అవ్వదు. మీరిక్కడే ఎక్కడైనా చూసుకోండి" అని వెళ్తూ చెప్పి వెళ్లారనమాట. అదసలు నా లైఫ్‌లో మర్చిపోలేని ఒక అనుభవం మాస్టర్స్ నాకు. ఆ! ఒక్క క్షణం లేచి ఆవిడని కౌగిలించేసుకున్నాను. గట్టిగా కౌగిలించుకునేసరికి ఆమె సైలెంట్ అయిపోయింది ఆ సోలు. ఏం మాట్లాడలేదు. తర్వాత నేను ఏడ్చాననమాట ఆ సోల్ దగ్గర. నిన్ని బాధ పెట్టినందుకే నేను బాధపడుతున్నాను. లైఫ్‌లో చాలా నష్టపోయినానమ్మా. దయచేసి మళ్ళీ నువ్వు నన్ను బాధ పెట్టి నువ్వు ఆ కర్మను తీసుకోవద్దు. నువ్వు హ్యాపీగా ఎళ్ళిపో. ఇన్నాళ్ళు బాధపడినావు కదా! నువ్వు హ్యాపీగా ఎళ్ళిపో అంటే అప్పుడు నైట్ అంతా మాస్టర్స్ వచ్చినారు. ఆ సమక్షంలో మెడిటేషన్ చేసి ఎళ్ళిపోయిందనమాట ఆ సోల్. ఇది మాస్టర్స్ నాకొచ్చిన ఫస్ట్ ఎక్స్‌పీరియన్సు. ఆ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుందామని నేను వ వంశీ మాస్టర్‌కి ఫోను చేద్దామని అనిపిచ్చింది నాకెందుకో తెలీదు. కానీ వాళ్ళు ఎత్తుతారో లేదో ఫోను తెలీదు గదా! గ్రేట్ మాస్టర్స్ కదా! అని సైలెంట్ ఉన్నాను. సరే ట్రై చేద్దాంలే ఒకసారి అని చెప్పి ఫోను చేశాను సార్‌కి. ఏమమ్మా ఏంటి అంటే, "సార్ ఇట్లా ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానని" చెప్పాను. అప్పుడు సార్ ఎక్కడమ్మా నీది? ఏ ఊరు? అంటే బెంగుళూరు సార్ అని చెప్పాను. సరే బెంగుళూరా? నేను బెంగుళూరులో ఉన్నాను. రాగలవా? అని అన్నారు. ఇంకా ఆ రోజు నాకసలు కళ్ళలో నీళ్ళొచ్చాయి. సారేంటి పిలిచడం ఏంటి అని. అప్పుడు నేను మళ్ళీ పరిగెత్తుకుంటూ మా హస్బెండ్, నేను, మా బాబు సార్ పిలిచిన ప్లేస్‌కెళ్ళినాము. అప్పుడు సారొచ్చినారు. చాలా ఆనందం అనిపిచ్చింది. సార్‌తో షేర్ చేసుకున్నాను ఆ ఎక్స్‌పీరియన్స్. సార్ చెప్పారనమాట. "నువ్వు ప్రేమతత్వం వాడినావు కాబట్టే నువ్వు బయటపడినావు. లేకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేదానివి" అని చెప్పారనమాట. అప్పుడు నాకు సారు ఫస్ట్ పరిచయమైనారు సారక్కడ. అప్పటినుంచి వదలకుండా మెడిటేషన్ స్టార్ట్ చేశాను మాస్టర్స్. త అట్లా అనుభవాలు స్టార్ట్ అయినాయనమాట. ఒక అనుభవంతో సార్‌ని కలిసాననమాట. అది ఎక్స్‌పీరియన్స్. సార్ చెప్పారు. 72 బ్రీత్స్ చేయండి అని చెప్పారనమాట సార్ నాకు. జ్ఞానం అడుగు అని అన్నారు. అప్పటినుంచి నేను 72 బ్రీత్స్ చేస్తూ జ్ఞానం అడుగుతూ వచ్చాను మాస్టర్స్. అప్పుడు ఇంకొక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఆహ్, అదేంటంటే మా బాబు బాగా సతాయిస్తున్నాడని నేను చిరాకు పడేదాన్ని ఫస్ట్‌లో. అలా ఒకరోజు చిరాకు పడి మెడిటేషన్ చేసి పడుకున్నాను. అప్పుడు ఒక డ్రీమ్ వచ్చిందనమాట. ఏంటంటే నేనొక ప్లేస్‌లో ఉన్నాను. ఆ ప్లేస్‌లో అంటే మామూలుగా మనకు క్లాస్ రూమ్‌లో పిల్లలంతా కూర్చొనుంటారు కదా! అలాగా ఒక 30 మెంబర్స్ పిల్లలు కూర్చున్నారు. ఒక 4, 5 మెంబర్స్ టీచర్స్ లాగా ఉన్నారక్కడ. నేనక్కడ ఉండి చూస్తున్నాను. ఎవరు వీళ్ళంతా ఏంటి అని నేను చూస్తున్నాను. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఆవేశంగా చనిపోయిన పేరెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు చిన్నపాటి ఆవేశంతో పిల్లల్ని చంపిన పిల్లలంతా అనాథలై ఇక్కడొచ్చి కూర్చున్నారు. ఎక్కడ పోవాలో తెలీక అటువంటి వాళ్ళందరినీ ఒక ప్లేస్‌లో పెట్టి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాము. ఉన్నత లోకాలకి పంపిస్తున్నాము. వాళ్ళు ఈ పిల్లలంతా అని చెప్పారనమాట. నాకు చాలా బాధేసింది. చిన్న చిన్న పిల్లలు కూర్చున్నారు. ఒక 30 మెంబర్స్ దాకా కూర్చున్నారు.
అప్పుడు అక్కడికి ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. "సార్ వస్తున్నారా? మాకు అపాయింట్‌మెంట్ కావాలి" అని వంశీ మాస్టర్‌ని అడుగుతున్నారు ఫోన్‌లో అక్కడ. వంశీ మాస్టర్ "సరే వస్తానమ్మా" అని చెప్పి అప్పుడు అక్కడికొచ్చారనమాట. మనం టీచర్స్ కూర్చుంటారు కదా! ఒక టేబుల్ చైర్ ఉంటుంది. అక్కడ సార్ కూర్చున్నారు. కూర్చొని ఒక బుక్ ఉంది సార్ ముందర. ఆ బుక్‌ని ఓపెన్ చేస్తున్నారనమాట. ఓపెన్ చేస్తూ రాస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఎందుకు రాస్తున్నారు? ఏంటి? అని నేను వారిని అడిగాననమాట. ఏంటి సార్ రాస్తున్నారు అంటే, అప్పుడు వాళ్ళు చెప్తున్నారు. మేము ఎక్కడెక్క ఇండ్లలో అంతా చనిపోయిన పిల్లలు తెలియక ఉండిపోయుంటారు కదా! ఎర్త్ బౌండెడ్ సోల్స్ లాగా తెలియక ఉండిపోయుంటారు కదా! వాళ్ళందరినీ వీళ్ళు వీళ్ళు వెళ్లి పిల్లల్ని తీసుకొస్తున్నారనమాట. కానీ రాని పిల్లలుంటారు కదా మాస్టర్స్! రాని పిల్లలు ఆహ్, ఏం చెప్తే వాళ్ళొస్తారు అన్న దానికి వంశీ మాస్టర్ వాళ్ళతో మాట్లాడి, ఆ సైకాలజీ ఆ బుక్‌లో రాస్తే, వాళ్ళు దాని ప్రకారం వాళ్ళని ఫాలో అయ్యి తీసుకొస్తారంట. అలా వంశీ మాస్టర్ వాళ్ళకి ఇవ్వాలంట. అది. అలాగా వంశీ మాస్టర్ రాసెళ్ళినారు. అది చెప్పారనమాట నాకు. అది అది గూడా బాగొచ్చింది మాస్టర్స్ నాకు ఎక్స్‌పీరియన్సు. ఆ! ఇంకా ఈ 2 ఎక్స్‌పీరియన్సెస్ ఒచ్చాయి. ఇంకా గుర్తులేదు మాస్టర్స్. ఒకసారి చదువుకుంటే గుర్తొస్తుంది. ఇంకా ఏం చెప్పాలబ్బా!